జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, అరవింద్ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఏ ఇక్కడి నుంచి కనిపించట్లేదా? ఇక్కడే ఉండు. చిన్నపిల్ల దగ్గర కూడా ఏంటండి? వాళ్ళు మీకు ఏం అన్యాయం చేశారని కాదు, ఫ్యూచర్లో అవ్వకూడదు అని. ఇంకేం మాట్లాడుకో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. గౌరీదేవ్యై నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. హరి ఓం. ఏంటే పెంట కంపు కొడుతోంది? అవును, ఏంటి కంపు? ఎవడో వదిలినట్టున్నాడు. సుబ్బులు, స్ప్రే కొట్టవే. పోయింది. నువ్వు వెళ్తే గాని పోదు. ఒక నిమిషం అత్తయ్య గారు. అమ్మ దొంగ మీసమింప చూపేశాడు. అప్పనంగా దోచుకోను వచ్చేశాడు. అందరి కళ్ళు నా నగల మీదే ఉన్నాయి. అవునమ్మా, ఇంటికెళ్ళాక దిష్టి తీస్తాను. ఉంటేగా దిష్టి తీయటానికి సూత్రాలతో సరిపెట్టుకుందాం అనుకున్నా. ఇక జీవితంలో దొంగతనం చేయనక్కర్లేనంత కనపడుతుంటే వదులుతానా? మీ అమ్మ తోడు, మర్చిపోకుండా దిష్టి తీవే. మీ అమ్మ తోడు తీసేస్తానే. ఓం హరి ఓం. అయం ముహూర్త సుముహూర్త. పుడుస్తున్నావు? ఏయ్, ఎవరివే నువ్వు? నా గుడిగే తీసేస్తున్నావు? తీసేయక నా కన్ను పోతే మీరిస్తారా? నేనెందుకిస్తా? నాకేం పని? అవునండి, వాళ్ళేది ఇవ్వరు, లాక్కోవడమే వాళ్ళ పని. ఇదిగో అక్షర, ఊరికే కల్పించుకోకు. బాగో చెప్తున్నా, కంపు కంపైపోద్ది. ఏంటి కంపు? అమ్మగారి దగ్గర నుంచే సారు. కార్ దిగంగానే పేడ తొక్కారు. స్ప్రే పవర్ కూడా అయిపోయినట్టుంది, అందుకే స్మెల్ వచ్చేస్తుంది. నేనా? అబ్బే, చిచి. ఎప్పుడు చెప్తున్నావు? అప్పుడే చెప్పి చావచ్చు కదే. చెప్తుంటేనే కదమ్మా, మీరు చెప్పేదే నా చెవులు వినాలని ఆపేసినారు. అకరించావులే కాని ఇప్పుడేం చెయ్యాలి? కడుక్కోవాలి. మీ మనసులకి పట్టిన మలినాన్ని ఎలాగో కడగలేరు, కనీసం ఇదైనా కడుక్కోండి. నిన్ను కడుక్కొనొచ్చి నీ పని చెప్తా. అమ్మ తోడు. ఏమయ్యా, రా నీళ్ళు పొద్దు గాని. చూస్తేనే వాంతొచ్చేలా ఉంది. నువ్వు వెళ్ళవే. సుబ్బులు, నువ్వైనా రావే. నాకు వాంతొచ్చేస్తుందమ్మా, మళ్ళీ నీ మీదే కక్కేస్తాను. పర్లేదా అమ్మా? చిచి, దీనికే కడుపులో తిప్పుతుంటే మళ్ళీ నీ దరిద్రాన్ని ఎవరు కడుక్కుంటారు? వద్దులే. అమ్మ దొంగ ఒక్కతే వెళ్తుందిగా, నా టైం బాగుంది. దొంగొచ్చేస్తున్నాడో.
నగలు మోసుగుంది కదా నా నగలు ఓలమ్మో నా నగలు వచ్చావయ్యా ఆ సచ్చినోడిని పట్టుకున్నావా నా నగలు నాకు తెచ్చేసావా లేదు జానకి వాడెక్కడ కనపడలేదు ఇక దొరకడండి అమ్మో అన్ని నగలు పోయాయి నా నగల మీద ఎవరు దిష్టి పడిందోనండి ఇదిగో ఈ ఇళ్లే కావాలని చేయించుంటారు ఏంటి మీరే నగలేసుకొని దేవతలా కనిపిస్తున్నానని కొళ్ళుకొని ఆ దొంగ మీద పెట్టి కావు చేయించారు. అవును మరి అన్ని నగలు మేమెప్పుడు చూడలేదు. పెద్ద దేవత దిగొచ్చిందని కొల్లుకున్నా. మా నగలు మేమే కాజేయించుకుంటాం. మీవా కావా? ఒకప్పుడు ఇప్పుడు కాదు. అయితే మేమే మిమ్మల్ని పేడ తొక్కమని చెప్పామా? మేమే వాడు నీళ్లు పోస్తాను అంటే వెళ్ళమని చెప్పామా? ప్రూఫ్ చూపించి అప్పుడు మాట్లాడండి. ఏమయ్యా సరే కంప్లైంట్ ఇద్దాం, వదిలే. వస్తాయంటావా? పోతే పోనీ, మనకేమన్నా లేక కొందాంలే. ఎవరి సొమ్మని. యాండి ముహూర్తం సమీపిస్తోంది. మీరు కానివ్వండి పంతులు గారు. అలాగే. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా, వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాధించమంటున్నది. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఈర్మేరస్య తాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోర్వ్యాతో వనస్పతిస్థో వృక్షోర్భివః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతర్యాస్తవాఖ్య అలక్ష్మీ. బాబు, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఆయన. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలిసి ఉండాలి. కనీసం సాంబార్ వడ్డించడం కూడా రాదా? మాట జాగ్రత్తగా మాట్లాడు. అరే, పెద్దలంటే గౌరవ మర్యాదలు లేవు. అయినా నిన్నిలా పెంచినోళ్ళు అనాలి. కుసింత సంస్కారం కూడా లేదు. ఎప్పుడు మెక్కుదావా అన్నట్టే ఉంది. ఇంకాపండి. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. కావాలని చేస్తున్నారని తెలుస్తోంది.
మీరా ఆయన గురించి మాట్లాడేది? పెద్దల మీద గౌరవ మర్యాదలు ఉండబట్టే ఆస్తికి సంతకం పెట్టమనగానే వెంటనే పెట్టారు. సంస్కారం ఉండబట్టే మీరన్ని కారు కూతలు కూస్తున్నా మాటలతో సరిపెడుతున్నారు. మీకేం తెలుసు ఆయన గురించి? తెలుసుకునేంత గొప్పోడు కాదు, ఎదిగేవాడు కాదు. ఇలా ఉండిపోవాల్సిందే. అది మీ కళ, ఒక కళగానే మిగిలిపోతుంది. ఆయన ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్తారో నిజాన్ని చూస్తారు. అవునులే, కలెక్టర్ గారు కదా, ఏమన్నా చేయగలరు. అదప్పుడు నీ భిక్ష అవుతుంది కానీ వాళ్ళదెలా అవుతుంది? మీకు తెలీదేమో, తెలుసుకోండి. నా భర్త పెట్టిన భిక్షే నేనిప్పుడు కలెక్టర్ అయింది. ఆయన ప్రోత్సాహమే నన్ను కలెక్టర్ని చేసింది. ఓహోహో, అప్పుడు కోడలి సంపాదన మీద బతికేయచ్చు అనుకుంటా. కోడలిగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అది తప్పు అని ఇక్కడెవరినైనా చెప్పమనండి. చెప్పండి చెప్పండి. అర్థమైంది కదా? ఏదో చెయ్యాలని ఏదో అయిపోకండి. అదేదో తర్వాతలేమ్మా. సరే, ముందు ఇది చెప్పు. నువ్వు చేసిన ఛాలెంజ్ నీ డబ్బుతో వాళ్లను పైకి తీసుకొస్తానా? అందులో గొప్పేముంది? అదో విజయమా? నీది కాకుండా గెలవాలి. అదవుతుందా? అవ్వదు అన్న ధీమానా? సరే చూడండి, నా సంపాదనతో కాకుండా వాళ్ళ సంపాదనతోనే ఆ హోదా తెప్పిస్తా. మళ్ళీ ఇదొకటి. మాట్లాడితే ఖర్చంతా మేమే పెట్టి చేస్తున్నాం అంటారు. ఎవరికి పెడుతున్నారు? మీ అమ్మాయికే, నాకు కాదు. అర్థమైందా? అసలు చెప్పాలంటే ఖర్చు పెట్టిందంతా ఎవరిది? మా అమ్మ ఖర్చు పెట్టినట్టు. మా పెళ్లి చేసింది మా అమ్మ కిందే లెక్క. ముందు వచ్చిన వాళ్ళని ఎలా అవమానించాలన్న ఆలోచన తగ్గించుకోండి. ఊరుకుంటే రెచ్చిపోతున్నారు. వీడు కూడా రెచ్చిపోతున్నాడు. సారీ అన్నయ్య, అసలు ఇదంతా నా వల్లే. వీళ్ళతో మాటలు పడుతున్నారు. అదేం లేదు దుర్గా, మేము వచ్చింది మీ పెళ్లికి. అంతా హ్యాపీగా జరిగింది కదా, ఇవేం మనసులో పెట్టుకోకు. అవును దుర్గా, హ్యాపీగా ఉండండి. మేమికొస్తాం. నువ్వేం పట్టించుకోకురా, మీరు బాగుండాలి. వస్తాం రా. చిన్ని కోసం కావాలన్నావు. ఒక్కటే చెప్తున్నాను రాజేష్, చెడు త్వరగా చేరుతుంది. అది నీ మనసుకు చేరనివ్వకు. మేం కోరుకునేది అదే. మనలో కల్మషం నిండకూడదు. ఒక్కటిగా కలిసి ఉండాలి. బుజ్జమ్మా, బుజ్జమ్మా, అరవింద్ అన్న, నేను వస్తాను ప్లీజ్. బుజ్జమ్మా వెళ్ళదు, బుజ్జమ్మా, నేను వస్తాను. బుజ్జమ్మా వెళ్ళదు, బుజ్జమ్మా, బుజ్జమ్మా. వీడు ఆలోచనలో పడ్డాడయ్యోయ్. మన ఊబిలోనే పడేస్తాంగా. మన కోసమే చెప్తున్నారండి. మన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు కదా. దగ్గరైతే పంగనామాలు పెడతారు. పర్లేదా అమ్మాయి? కలిసే వాళ్ళని విడగొట్టడం మీ పనా? మీ అమ్మ తోడు
అలాంటి బుద్ధులు మా ఇంట వంట లేవమ్మా. కావాలంటే బాబుని చెప్పమను. నిన్ను వదిలేయమని ఎప్పుడన్నా చెప్పామేమో. అడుగమ్మా. తెలివి ప్రదర్శించకండి. మంచికి రోజులు లేవంటే ఇదే రాజేష్. వాళ్లలా తేనె పూసిన మాటలు మాట్లాడడం మాకు రాదమ్మా. నాకు రాదు రాజేష్. ఏదైనా మొహం మీదే చెప్తాం. అందుకే మేం చెడవుతున్నాం. అసలు మీరే ఆలోచించండి. మేమే మాకు ఆస్తి కావాలని మా అక్కయ్యని అడిగామా? రాసిస్తానంటే తీసుకున్నాం. ఇందులో మా తప్పేముంది? నన్ను విలన్లా చూడ్డానికి. ఏం రాజేష్, నువ్వు చెప్పు. నువ్వింకా అభివృద్ధిలోకి రావాలి అల్లుడు అని చెప్తున్నానే గాని నువ్వు నాశనం అయిపోవడానికి నేనేదైనా అలాంటి ఐడియా ఇచ్చాను? అయినా నాకు తెలియక అడుగుతాను. నేను మోసం చేస్తుంటే నువ్వు మోసపోవడానికి నువ్వేమన్నా లోక జ్ఞానం లేని చిన్న పిల్లాడివా? ఆ జ్ఞానం నీకు ఉండబట్టేగా నీ ఆస్తి నీకు కావాలన్నావు. మీ అమ్మ తోడల్లుడు, నువ్వింకా లోతుల్లోకి వెళ్తే నీకెవరేంటో అర్థమవుతుంది. లోపల అన్ని ఛాలెంజ్లు చేశారే, మాతో మాత్రమే అనుకుంటున్నావా? ఇండైరెక్ట్ గా నిన్ను కూడా కలిపే చేసింది. కాదు. ఆహా, మీ అక్క పెద్దల మీద గౌరవ మర్యాదలు ఉండబట్టే ఆస్తికి సంతకం పెట్టమనగానే అరవింద్ పెట్టాడని ఏ ఉద్దేశంతో చెప్పిందో. ఏవండి కలెక్టర్ గారు, ఇది న్యాయమా? మీ అత్తయ్య మీ ఆయన చెప్పిందే వింటారా? మరి వాళ్ళ మాటే కదా నేను వినేది. అంటే సంతకం పెట్టవా అక్షరా? మాటిచ్చి ఇలా లిటిగేషన్ పెడతారా? హలో, మా అత్తయ్య గారు మాటిచ్చింది యావదాస్తి రాస్తానని, నా చేత సంతకం చేయిస్తానని కాదు. ఆ మాట లేదు. ఇలా తెలివిగా మాట్లాడడం ఏమీ బాగోలేదు. తెలివేంటి? అక్కడో మాట ఇక్కడో మాట ఉందా? మీ తొత్తుగారు లక్ష్మణ్ మీకు చెప్పలేదా? ఓ, సెంట్రల్ జైల్లో ఉన్నారు, వెళ్ళి అడగండి. ఇప్పుడు అక్కడి దాకా ఎందుకులే? త్వరలో మీరు వెళ్ళినప్పుడు అడుగుతారా? జరుగుతుంది. అది జరుగుతుంది. ఈ మిడిసిపాటు ఎన్నాళ్ళో ఉండదు. బావా, ఈ ఎత్తిపోతల తర్వాత ముందు దీనికి సమాధానం చెప్పండి. ఏ చెవులు పనిచేయట్లేదో మాకు కొంచెం క్లారిటీ ఇస్తే మేము చెప్తాం. అక్షరా, చెప్పాం కదా, మళ్ళీ మళ్ళీ అదే అడిగితే ఏంటి అర్థం? అది కాదమ్మాయి. ముందు కంచం పెట్టి అన్నం తినకుండా చేతులు కట్టేయడం భావ్యమామా? కలిపి ముద్దలు పెడతాను. మరి ఆ రెస్టారెంట్ కి ఒక పేరుంది, దాన్ని చెడగొట్టకండి. మీకిచ్చిందేం తక్కువ కాదు కదా, తృప్తి పడండి. విన్నావుగా, నీ వల్ల కానిది దేనికి? వెళ్ళండి. విజయవాడ ఆటోనగర్ లో రేపే ప్రారంభం కాబోతున్న అక్షర బార్ అండ్ రెస్టారెంట్ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించిన మేనేజ్మెంట్. అక్షర బార్ అండ్ రెస్టారెంట్ విజయవాడ ఆటోనగర్ లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం. అక్షరా, అరవిందా, అక్షరా. ఏంటత్తయ్య గారు? విజయవాడ ఆటోనగర్ లో రేపే ప్రారంభం కాబోతున్న అక్షర బార్ అండ్ రెస్టారెంట్ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించిన మేనేజ్మెంట్.
భూపతి. మేము వింటాం. హలో 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 అక్షర గారికి ఇవే మా నమస్కారాలు. నేను అనుకోవడం మీరందరూ ఈ పాటికే టీవీ చూసుంటారు. అందరూ అక్కడే ఉండుంటారు. పేరు పేరున నేను పిలవలేనమ్మాయి. స్పీకర్ ఆన్ చేసే ఉంటారుగా, ఒకేసారి అందరూ వినేయండి. రేపు అక్షర బార్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ అనుకుంటున్నాం అక్కాయ్. అల్లుడు కోడలు కుదిరితే బావను కూడా తీసుకొచ్చేయండి. ఇదే మా ఆహ్వానం, సరేనా? కలెక్టర్ గారు సరేనా? వస్తారుగా అక్షర బార్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి? దానికో పేరుందన్నాను. మార్చుకుంటానన్నాను. చెడ్డ పేరు తెస్తున్నారు. ఏ పేరైతేనే పేరొస్తుందిగా. ఇందులో నా ప్రమేయమే కాదు, రాజేష్ ది ఉంది. చెప్పాలంటే నాకు అండ దండ వెన్నెముక వాడే. అందుకే మన అక్షర బార్ అండ్ రెస్టారెంట్ పూర్తి బాధ్యతలను రాజేష్ కి అప్పగించేశా. మేనేజర్ ని కూడా చేసేశా. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే. ఏం సాధించావు రాజేష్? నువ్వు నా మాటను లక్ష్య పెట్టకుండా వాడి మాటనే వింటున్నావు. నీ వదిన పేరుతో ఇలాంటివి చేస్తుంటే వద్దు అని వాదించద్దు. ఇదేనారా నువ్వు అమ్మ దగ్గర నేర్చుకుంది? ఇంత చేసినా ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయించలేదో తెలుసా? ఇందులో నీ పేరు కూడా పార్ట్నర్ స్థానంలో ఉంది. నిన్ను అరెస్ట్ చేస్తానని నిన్ను కాపాడడం కోసం నేను ఆగాను రాజేష్. మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవడంలో మీకు మీరే సాటి అని మరోసారి చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. అద్భుతం. నువ్వు మాట్లాడుకో. నేనేం చేశాను రాజేష్? నేనేం చేశాను? బార్ అనే ఒకే ఒక్క వంకను వెతికి పట్టుకుని రాజేష్ ఎదుగుదలని అడ్డుకుంటుంది మీరక్కాయి. మేమా? మీరే. ఏ బార్ పెడితే తప్ప? అందులో ఏమన్నా తప్ప తాగుతూ ఉంటాడా? త్వరగా డెవలప్ అయ్యే బిజినెస్ ఇది. ఆదిలోనే తుంచేసి పైగా నన్ను అంటున్నారా? వాళ్ళకి రాజేష్ డెవలప్ అయ్యేది ఇష్టం ఉండదు కదయ్యా. అది పైకి కనిపించనివ్వరుగా. వాళ్ళు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒకళ్ళైనా బలిపశుం చెయ్యాలిగా. నిన్ను వాడుతున్నారు. మీ అమ్మతోడు రాజేష్. ఈ వంకర మాటలే వద్దన్నది. రాజేష్ ఇప్పటికైనా కళ్ళు తెరు. తెరిపించారుగా. నేను మీకే అన్యాయం చేశానని ఇలా అడ్డు తగులుతున్నారు. రాజేష్ నువ్వింకా వీళ్ళనే నమ్ముతున్నావా? మిమ్మల్ని నమ్మేంతగా చేస్తున్నారా? ఇలా నువ్వు చేయడం కరెక్టా రాజేష్? మరి మీరు సంతకానికి మావి మీ దగ్గరకు వచ్చినప్పుడు చేసుండొచ్చు కదా. అది కరెక్టా? అది అలా అడగల్లుడు, అలా అడుగు. ఇలాంటివి చేస్తారని నేను సంతకం చేయలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదీ చేయకుండా డెవలప్ ఎలా అవుతారనుకుంటున్నారు? నేను అభివృద్ధిలోకి రాకూడదనేగా మీ అసలు ఉద్దేశం. మంచి పని చేశావు అక్షర, మంచి పని చేశావు. సీజ్ చేసి మంచి పని చేశారు గాని రాజేష్ బాబా అలా మాట్లాడాడంటుంటేనే నమ్మలేకపోతున్నానమ్మా.
అంతలా ఎలా మారిపోయాడు? రాజేష్ తనంతట తాను మారడమ్మా. వాళ్ళు కావాలని మన మీద లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళ వైపు తిప్పుకొని రాజేష్ ఆస్తిని రాబట్టాలని వాళ్ళకనుకూలంగా మారుస్తున్నారు. దాని ప్రభావమే రాజేష్ అలా ప్రవర్తించడానికి కారణం. వాళ్ళ వల్లే తను పొల్యూట్ అవుతున్నాడు. ఎలా అయినా వాడికి అర్థమయ్యేలా చెప్పి వాణ్ణి మార్చాలమ్మా. లేదంటే వాడి మాయలో పడి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అవునక్షర, తమ్ముడికి భూపతి నిజస్వరూపాన్ని తెలియజేయాలి. తప్పకుండా అండి. చూస్తూ నేను కూడా అలా వదిలేయలేను. నమస్కారం బుజ్జమ్మ గారు. అయ్యో లేవండి, ఏం చేస్తున్నారు? ఇది చాలా తక్కువ బుజ్జమ్మ గారు. ఇచ్చిన ఒక్క మాటకి ఈ కాలంలో ఎవరండి కట్టుబడి ఉంటారు? మీలా ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారు? కోడలి గారి కోసం యావదాస్తిని వదులుకునొచ్చారే, నిజంగా మీరు గ్రేట్. పుడితే బుజ్జమ్మగారిలా పుట్టాలి, బ్రతికితే బుజ్జమ్మగారిలా బ్రతకాలి. మన కాలనీ వాళ్ళందరూ కూడా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ భూపతికి మీ ఆస్తినంతా ఇచ్చినా అంతకన్నా గొప్ప ఆస్తైనా మీ కోడలు గారిని సంపాదించుకున్నారు. మీలా ఎవ్వరూ ఉండరు బుజ్జమ్మ గారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మీరు మన కాలనీకే గర్వకారణం. అంతగా ఏం చేశాను? ఎంతో చేస్తున్న తనకి నేను చేసింది చాలా తక్కువ. అవునులేండి, అవును. ఇంకో విషయం బుజ్జమ్మ గారు, ప్రతి ఏడు మనం అట్ల తద్ది జరుపుకుంటున్నాం కదండి. కరోనా వల్ల 2 ఏళ్లు జరుపుకోలేదు. ఈ ఏడు ఘనంగా జరుపుకుందాం అనుకుంటున్నాం. అందర్నీ పిలుస్తున్నాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చి అందరికీ మీ చల్లని ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఇది మా రిక్వెస్ట్. ప్లీజ్ బుజ్జమ్మ గారు, కాదనకండి. భలే దానివే, దాందే ఉంది. వస్తాము. అప్పు ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? చిన్నక్క, ఏమైందప్పు? ఆ శృతి భూపతి వాళ్లతో చేతులు కలిపి ఆ అపర్ణ దగ్గరున్న పాప ఆ చిన్ని అపర్ణ కూతురు కాదు, ఆ అక్షర కూతురు. బుజ్జమ్మ సమక్షంలో రాజేష్ కి చూపిద్దాం. కానీ చిన్నక్క, నాకు చాలా కంగారుగా ఉంది. అంతేకాదు, నాతో తెగతింపులు చేయించి ఆయనకి ఐశ్వర్యతో పెళ్లి జరిపించి ఆయన వాటాన్ని కూడా చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. చెప్పావుగా అప్పు, ఆ శృతి రిపోర్ట్స్ తెస్తేనే కదా ఇదంతా. అదెలా తెస్తుందో నేను చూస్తాను. నువ్వేం కంగారు. చిన్నక్క, మాటిస్తున్నాను కదా, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇదంతా అమ్మకు చెప్పకు, మన మధ్య ఉండాలి. అలాగే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. రిపోర్ట్స్ రాజేష్ చేతికెళ్తే ఇప్పుడు రాజేష్ ఉన్న పరిస్థితుల్లో అప్పు భయపడింది జరిగినా జరుగుతుంది. చెల్లికి ధైర్యం చెప్పి మాటిచ్చాను. ఏం చెయ్యాలి? ఏంటి కలెక్టర్ గారు, నా కారుకు అడ్డొచ్చారు? మాకు అడ్డు అదుపు లేదు అనుకునే వాళ్ళకి ఇలాగే అడ్డొచ్చేస్తూ ఉంటాను. అసలు నేనేం చేశాను? ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలుసు మై డియర్ డెవిల్. నాకేం అర్థం కావట్లేదు అక్షర. ఎక్కడికి వెళ్తున్నావని నాకు తెలుసు అంటున్నాను. నా పని మీద నేను వెళ్తున్నాను. నీకు ప్రత్యేకంగా పని ఉంటుంది. ఎవరో ఒక కొంప కూల్చే పనే కదా. ప్రామిస్ అక్షర, నిజంగా నాకు అర్థం కావట్లేదు.
ప్రామిస్ గా చెప్తున్నా, ఇంకోసారి ప్రామిస్ కున్న వాల్యూ తీయకు. ఇంకేం చెప్పాలి? సరే, హాస్పిటల్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ట్విన్స్ పుట్టారన్న రిపోర్ట్స్ తీసుకెళ్లి రేపు రాజేష్ కి చూపించి అపర్ణ జీవితం నాశనం చేయి. అదే కదా నీ చెత్త ప్లాన్. అక్షరకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందని కాదు, నువ్వు చేయాల్సింది చేస్తే నేనేం చేస్తానో అది తెలుసుకో. అది ముఖ్యం. ఏం చేస్తావు? కొత్తగా ఏం చేయను, పాతదే. డాక్టర్ గారిని లక్ష్మణ్ చంపడంలో నీ హస్తం కూడా ఉందిగా. ఆ నర్సు ప్రియా పాత్ర కూడా ఉంది. ఏమో అక్షర, ఆ సంగతి నాకు తెలీదు. నాకైతే ఏం తెలీదు. నా హస్తమేం లేదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి శృతి. నాటకాలు ఏమున్నాయి? నేను రుబ్బుతానంటే మీరు వినట్లేదు. పర్లేదమ్మా. అంతేనమ్మా, ఒక్కసారి మా బుజ్జమ్మ ఫిక్స్ అయిందంటే పక్కన మిక్సీ పెట్టినా వినదు, రుబ్బేస్తుంది. మీరొకరు గోరింటాకు రోట్లో వేసే రుబ్బాలి. అక్షర, మజ్జిగ పోయమ్మా. అదేంటమ్మా, నోట్లో పోయాల్సిన మజ్జిగ రోట్లో పోయమంటున్నావు? గోరింటాకులో మజ్జిగ గాని చింతపండు గాని కలిపితే ఎర్రగా పండుతుంది. సూపర్ ట్రిక్. బాగుంది బాగుంది. తర్వాత ఇలా నూరింది రేపు అట్ల తద్ది కదా, ఈ రాత్రికే పెట్టుకోవాలి. భర్త భార్యకు పెడితే చాలా మంచిది. బుజ్జి, తెలుసుకున్నావుగా, వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేసుకో. సరే అమ్మా. అన్నయ్య, రండి రండి. మీ అమ్మగారి ఆశ రోజు రోజుకి అత్యాశగా పెరిగిపోతుంది బావా. అది బిడ్డను తల్లికి దూరం చేసే వరకు వెళ్ళింది. నాకు బాధగానే ఉంది అరవింద్. ఎంత చెప్తున్నా తన ధోరణిలోనే మొండిగా మాట్లాడుతోంది. మాకు అర్థమయ్యి ఎలాగోలా ఇస్తామని చెప్పామన్నయ్య. అది చెప్పడానికి వచ్చాను అక్షర. మీరిదే ఆలోచించి మనసులో పెట్టుకుని కష్టపడకండి. నాకు కేసులో వచ్చే డబ్బులున్నాయి. ఆ కేసు క్లియర్ అయితే డబ్బులు వస్తాయి. ముందవి మా అమ్మకిస్తే కూల్ అవుతుంది. అప్పుడు పురంధరిని తీసుకువెళ్తాను. మీరేం బాధపడొద్దు, ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. వస్తాను పురంధరి. ఉండండి అన్నయ్య, ఎలాగో వచ్చారు కదా, రేపు అట్ల తద్ది. మీ చేతులతో వదినకి గోరింటాకు పెట్టండి, సంతోషిస్తారు. సరే అక్షర. మా బుజ్జమ్మకి నేను గోరింటాకు పెడతా. తమ్ముడు, మరి నువ్వు మా మరదలకి గోరింటాకు పెట్టు. యోయో, మనమే గెలవాలి. మనకెందుకే, అసలే శృతి వస్తుంది. అదే ఇది పెళ్లిలో మనల్ని అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. మీ అమ్మ తోడు. సరే సర్లే, గోంగూర పచ్చడి వేసుకుంటా. నాకు ఈ శృతి ఎక్కడుందో. రిపోర్ట్స్ ఇచ్చి పంపించాను అంది. వీడింకా రాలేదేంటి? మేడం, ప్రియా మీకు రిపోర్ట్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ.
మూర్తి గారు. ఎక్కడ శృతి? ఇప్పుడే రిపోర్ట్స్ నా చేతికొచ్చాయండి. బయలుదేరుతున్నాను. ఓకే, త్వరగా రా. ఆ అక్షర చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం మాడి మసైపోవాలి. అందుకే కదండి. అవును, రాజేష్ ఉన్నాడు కదా? ఉన్నాడు. నేను వస్తున్నాను. అక్షర, నువ్వు నిన్న బెదిరించావని భయపడిపోయాననుకున్నావా? నువ్వు నన్ను జైలుకి పంపించేది తర్వాత కదా. ఈ రోజే నీ చెల్లెల్ని నీ దగ్గరికే పంపిస్తానుగా. అది అందరిలో మీ పరువు తీసేసి వస్తున్నాను. ఫీల్ అవ్వ కన్నానా చిన్ని, ఫీల్ అవ్వకు చిన్ని. ఫోటో దిగు, గుర్తొచ్చినప్పుడల్లా చూడు. గుడ్ ఐడియా బుజ్జి. మమ్మీ ఫోటో తీయవా? సరే. అల్వినా రా రా, నువ్వు కూడా కూర్చో. మమ్మీ మన నలుగురిని ఫోటో తీ. సరే. అల్వినా ఒకసారి రా బుజ్జి. మమ్మీ మా ముగ్గురిని ఒక ఫోటో తీ. అలాగే. కూర్చో అల్వినా. బుజ్జి మమ్మీ మీరు కూడా రండి. బుజ్జి మమ్మీ మనందరం ఒక ఫోటో దిగుదాం. మమ్మీ ఫోటో తీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.